ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి మే 2, 3 తేదీల్లో హఠాత్తుగా ఊహించని సంఘటనలు మీ జీవితంలో రాబోతున్నాయి. ఒక పిడుగు లాంటి వార్త మీరు వినబోతున్నారు. ఊహించని విధంగా ఈ వార్త మీ చెవిన పడబోతుంది. వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతుంది, వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, వీరి జీవితంలో ఉన్న సమస్యలు ఏ విధంగా పరిష్కారం కాబోతుంది, ఏ దేవత ఆరాధన వీరికి మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు ఒంటరిగా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయ గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్తకోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఇక్కడ ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోనే 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. వృశ్చిక రాశి వారికి మే 2, 3 తేదీల్లో అయితే హఠాత్తుగా మీరు ఊహించని పరిస్థితులు మీ జీవితంలో రాబోతున్నాయి. ఊహించని విధంగా ఒక తుఫాను లాంటి వార్త మీరు వినబోతున్నారు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే చంద్రుడు మీకు భావోద్వేగాలను బయటపడే సమయాన్ని ఇవ్వబోతున్నాడు. అలాగే ఈ సమయంలో మీకు మంగళ యోగం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. చంద్రుడు మన మనసును సూచిస్తున్నాడు. మంగళుడు మన చర్య శక్తిని, ఆవేశాన్ని సూచిస్తాడు. ఈ 2 గ్రహాలు ఒకే రాశిలో కలిసినప్పుడు అది ఈ రాశి వారికి కొన్ని అనూహ్య సంఘటనలు రాబోతున్నాయి. ఈరోజు గ్రహ సంయోగం వల్ల ఈ రాశి వారికి వచ్చే తుఫాను లాంటి పరిణామాలు ఏమిటో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అయితే ఒక పెద్ద హెచ్చరిక కూడా ఈ సమయంలో ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీరు ఊహించని శబ్దం, అంటే మీరు ఊహించని వార్త వింటారు. అది కొంతమందికి ఆనందపు వార్త కావచ్చు, ఇంకొంతమందికి ఆవేదన పూరిత పిడుగు లాంటి వార్త, తుఫాను లాంటి వార్త, ఇంకొంతమందికి జీవితం మార్పు తీర్చే ఒక తుఫాను లాంటి వార్త అయితే అందుతుంది. కుజుడు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండబోతున్నాడు. అదేవిధంగా శని, రాహు, కేతు ప్రభావంలో ఈ 2 రోజుల్లో మీ స్థితిని మారుస్తుంది. దీర్ఘకాలంగా మీరు తీర్చుకోవలసిన ఒక రహస్యం, ఒక అబద్ధం లేదా ఎవరో దాచిన ఒక విషయం, ఒక నిర్ణయం మీ ముందుకు వెలుగులోకి ఈరోజు వస్తుంది. ఈ తుఫాను లాంటి వార్త ఊహించని చోటు నుండి వస్తుంది. కొంతమందికి అది కుటుంబంలో దాచిన నిజమైతే, ఇంకొంతమందికి ప్రేమలో ద్రోహం, ఇంకొంతమందికి వ్యాపారంలో నష్టము లేదా లాభము, ఇంకొంతమందికి ఆధ్యాత్మిక జాగృతిగా ఉంటుంది. ఇక మీ కుటుంబంలో లేదా దగ్గరి బంధువుల్లో ఎవరో దాచిపెట్టిన విషయం కూడా ఈ 2 రోజుల్లో మీ ముందుకు వస్తుంది. మొదట ఈ వార్త మీ గుండెల్లో ఒక తుఫాను పడ్డట్టు, ఒక పిడుగు పడ్డట్టు అనిపిస్తుంది. నిజమా కాదా అని నమ్మలేని స్థితికి మీరు వస్తారు. కానీ ఈ సంఘటన మీ
మీ జీవితంలో దాచిన నిజాన్ని బయటకు తీసుకురాక తప్పదు. ఒక సంబంధం, ఒక స్నేహం, ఒక వ్యాపార ఒప్పందం కూడా ఈ 2 రోజుల్లో ఫలితం చూపుతుంది. ఇది నిజమైన పరిణామం. ఆశ్చర్యపడేలా ఉంటుంది. ముందు పడకపోవచ్చు. అలాగే ఈ శుభవార్త కూడా వింటారు. అది ఉద్యోగం, పదోన్నతి లేదా ఒక ప్రాజెక్టు విషయం కావచ్చు. దాని రూపం మొదట భయపెట్టేలా ఉంటుంది. అనుకోని కాల్స్, అనుకోని ఈమెయిల్స్ లేదా అనూహ్యంగా కలిసి ఒక వ్యక్తి రూపంలో ఉంటుంది. ప్రేమలో ఉన్న వారికి ఈ సమయంలో భావోద్వేగాలు బయటపడతాయి. ఒక తుఫాను లాంటి వార్త నమ్మిన వ్యక్తి అకస్మాత్తుగా ఏదో ఒక రహస్యం పంచుకోవచ్చు. కొంతమంది దంపతుల జీవితంలో గతంలో దాచిన ఒక విషయం బయటపడవచ్చు. చిన్న చిన్న గొడవలే పెద్ద మార్పులకు దారి తీయవచ్చు. కానీ ఈ తుఫాను లాంటి వార్త తర్వాత నిజమైన స్పష్టత ఇస్తుంది. ఎవరు నిజమైన వారు, ఎవరు మాయ కలిగిన వారు, వారు అర్థం చేసుకుంటారు. ఇది మిమ్మల్ని కదిలించిన తర్వాత మీకు ధైర్యంగా నిలబడే ఇది జరగాల్సిందే అనుకుంటారు. ఆర్థిక పరంగా ఈ రోజున అతిపెద్ద జాగ్రత్త. ఎందుకంటే మంగళ చంద్ర యోగంతో పాటు శని దృష్టి కూడా ఉంటుంది. తప్పుడు నిర్ణయాలు ప్రమాదాన్ని సూచిస్తుంది. అనుకోకుండా ఒక ఒప్పందం రద్దు కావచ్చు లేదా ఒక పెద్ద రుణం చెల్లించవలసిన పరిస్థితి రావచ్చు. కొంతమందికి తుఫాను లాంటి లాభదాయకరమైన విధంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు కొద్దిపాటి నెలలుగా ఎదురుచూస్తున్న ఒక ప్రాజెక్టు ఆమోదం లేదా బిజినెస్ భాగస్వామి నుంచి ఒక పెద్ద ఆర్డర్ రావడం మొదట మీకు ఆశ్చర్యంగా అనిపించిన తర్వాత అది మీ జీవితాన్ని మారుస్తుంది. ఈ రాశి వారికి లోతైన భావాలు కలిగి ఉంటారు. ఈ తుఫాను లాంటి వార్త మీ మనస్సును గాయపరచవచ్చు, కానీ ఆధ్యాత్మిక స్థాయిలో కూడా మీరు చాలా జాగృతి కలుగజేస్తుంది. దీనివల్ల జీవితాన్ని అర్థం చేసుకోవడం కూడా మీరు మొదలు పెడతారు. ఏది నమ్మాలి, ఎవరి మీద ఆధారపడాలి, ఎటువంటి మార్గం అనుసరించాలి, ఈ స్పష్టత ఈ 2 రోజుల్లో మీకు వస్తుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే వృశ్చిక రాశి వారికి అయితే ఒక తుఫాను లాంటి వార్త వింటారు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో అయితే చంద్రుడు భావోద్వేగాలను బయటపడతాడు. శని దాచిన విషయాలను బయట పెడతాడు. కాబట్టి ఈ 2 రోజులు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో వ్యాపార పరంగా చూసుకుంటే ఈ 2 రోజుల్లో మీకు వ్యాపార పరంగా అయితే మీరు ఊహించిన ధన లాభాలు పొందుతారు. ఈ 2 రోజుల్లో వచ్చే లాభాల వల్ల మీ యొక్క అప్పుల సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. కుటుంబ పరంగా చూసుకుంటే ఈ 2 రోజుల్లో కుటుంబ సభ్యులతో మీరు చిన్న చిన్న విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. మీరు మౌనంగా ఉండటం వల్ల బంధాలు బలోపేతం అవుతాయి. ఈ 2 రోజుల్లో ప్రేమలో ఉన్నవారికి కొన్ని నిజాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ఈ 2 రోజుల్లో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి శ్రమ అధికంగా ఉంటుంది. మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం మీరు పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జీతాలు పెరగడం వల్ల మీ యొక్క అప్పుల సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ 2 రోజుల్లో ఒక చక్కటి శుభవార్త మీ ముందుకు వస్తుంది. ఈ సమయంలో మీరు గతంలో చూసిన సంబంధాలు సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు కోరుకున్న భాగస్వామి మీ జీవిత భాగస్వామిగా వచ్చే సూచనలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో ఎవరైతే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి చక్కటి అవకాశం వస్తుంది. మీరు కోరుకున్న రంగంలో కాకపోయినా చిన్న అవకాశం అయినా మీకు వస్తుంది. దాన్ని సద్వినియోగం చేసుకుంటే మీ భవిష్యత్తుకు అది ఒక పునాదిగా మారుతుంది. ఈ 2 రోజుల్లో అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఊహించని విధంగా ధనలాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. ఆకస్మికంగా మీకు డబ్బు చేతికి అందుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు రావడం లేదా పాత బాకీలు వసూలు కావడం వంటి శుభ సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా మీరు ఎంతో బలంగా మారుతారు. ఈ 2 రోజుల్లో మీ జీవిత భాగస్వామి ఇచ్చే సలహాలు, సూచనలు పాటించడం వల్ల మీరు మంచి ఫలితాలను పొందుతారు అని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించి తీసుకోండి. ఇతరులపై ఆధారపడకండి. మీపై మీరు నమ్మకాన్ని పెంచుకున్నప్పుడే నిజమైన విజయాలను మీరు పొందుతారు. ఈ 2 రోజులు మీరు ధ్యానం,
చేయడం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యపరంగా మీకు కొన్ని సమస్యలు రావచ్చు. తలనొప్పి, ఒళ్ళు నొప్పులు రావచ్చు, జాగ్రత్త. ఈ 2 రోజుల్లో మీరు లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. అలాగే ఈ 2 రోజులు మీరు ఆ పరమేశ్వరుని ఆరాధన, శని భగవానుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. వీలైతే శనివారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. అక్కడ నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోండి. అలాగే మీరు నిత్యం హనుమాన్ చాలీసా పఠించండి. శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది. మీకు తోచిన దాన ధర్మాలు చేయండి, మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.